రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. రోజు రోజుకి మన చుట్టుపక్కల ఉన్న మనుషులు మనతో పాటు ఎలా ఉంటున్నారో అనేది ఎప్పటికీ కూడా అనుమానించాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మన పక్కన ఉన్న వ్యక్తే ఎలా బిహేవ్ చేస్తాడు, సైకలాజికల్ గా ఎలాంటి డిజార్డర్స్ తో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా మనకి రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన ఒక భయాన్ని కలిగించింది. ఒక స్త్రీ, ఒక మనిషి, ఆవిడ ఒక బాబుని ఎత్తుకొని ఎండలో నడిచి వెళ్తూ ఉన్నారు. వెనక నుంచి ఒక అతను వచ్చి ఆమె డ్రెస్ ని పూర్తిగా పైకి లేపి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె అతన్ని వెంబడించింది. సో అసలు అతను ఎవరు, ఎందుకు అలా చేశాడు, అది సైకలాజికల్ డిజార్డర్ లేకపోతే అదొక దాన్ని ఎట్లా తీసుకోవాలి? సో దాని గురించి అయితే మనం ఒకసారి మాట్లాడదాము. పూర్తిగా అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ రోజుల్లో జనరల్ గా అంటే ఆడవాళ్ళకు కూడా స్వతంత్రం ఉంది, ఫ్రీ బర్డ్స్ అని అంటుంటాం కానీ సమ్ టైమ్స్ అంటే జనరల్ గా ఏమీ తెలియకుండా ఇంటికి మాత్రమే పరిమితమయ్యే ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు. సో వీళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం, ఒంటరిగా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్లే టైంలో ఈ అటాక్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో మనం రీసెంట్ గా తీసుకుంటే ఆ డ్రెస్ ఎత్తిన ఇష్యూ ఉంది కదా సార్. సో దాన్ని ఎవరు, ఏంటి, అసలు ఎట్లా తీసుకోవచ్చు? అతను పట్టుకున్నారు అని అన్నారు. మే 14 అండి, మణికొండ పరిధిలో అల్కాపూర్ టౌన్షిప్ ఉంటది. అక్కడ ప్రణతి ఈషా అపార్ట్మెంట్ సమీపంలో మధ్యాహ్నం 1:44 కి ఒక ప్లే స్కూల్ నుంచి 2.5 సంవత్సరాల చిన్నారిని ఎత్తుకొని, మరోపక్క వేడి ఉంది కాబట్టి గొడుగు పట్టుకొని ఒక స్త్రీ వెళ్తూ ఉంది. సడన్ గా ఒకడు వెనక నుంచి, టీనేజ్ కుర్రవాడు వెనక నుంచి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె డ్రెస్ ఇలా లేపేసి ఏదో అరిసేసి పరిగెత్తాడు. ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది. ఇది సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది, విస్తృతంగా ఇదైపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఒకసారిగా ఆమె షాక్ అయిపోయింది. బెడ్ ఉంది, గొడుగుంది, వీడు ఆమెకి ఏం జరిగిందో తెలియలేదు. సో తిరిగితే వాడు పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఆమె కొంత తటపటాయించింది. దాని తర్వాత మరి సీసీటీవీలో అయితే కనబడలేదు, కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆమె భర్తకో ఎవరికో ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు సరిపోతే పోయిందిలే, నువ్వు వచ్చేసే అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆమె నేను వదలను, ఇది నాకు జరుగుతుంది, రేపు ఇంకొకటి జరుగుతుంది అని చెప్పి ఆమె నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డీటెయిల్ గా కంప్లైంట్ రాసింది. సో నార్సింగ్ పోలీసులు ఇక్కడ సీసీటీవీలు ఉన్నాయి కాబట్టి చూశారు. చూస్తే వాడు సీసీటీవీలో కుర్రాడు వాడు చేసేసి పరిగెత్తాడు. వాడు అక్కడ ఆగలేదు ఆమె దగ్గర. కానీ ఆమెకి ఆ షాక్ అనేది ఇప్పటికి కూడా పోలేదని చెప్తున్నారు. ఎందుకంటే అది జరులు తేళ్లు జరులు ఒంటి మీద ప్రాకినట్టు ఉంటది. అది అంటే ఎవరో ఒక స్ట్రేంజరు ఎక్కడో ఒక ఇది అంటే గగురు పడుతుంది కదా ఒళ్ళు. చిన్న బిడ్డ ఉంది, మళ్ళీ అక్కడ ఆ టైంలో జనం ఎవరు లేరు. సో అది వాళ్ళకి హాంటింగ్ గా ఉంటది. విమెన్ కి అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అటువంటి సిచ్యువేషన్ మగవాళ్ళకి రాదు. మగవాళ్ళకి వచ్చిన ఎంజాయ్ చేస్తారేమో, కానీ ఉమెన్ వాళ్ళకున్న సైకాలజీ ప్రకారం వాళ్ళకి అది చాలా దారుణమైన ఇదిగా ఉంటది అనమాట. సో దానివల్ల ఆమె వదలకుండా ధైర్యంగా వెళ్ళింది. కాబట్టి ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి అలాంటి వాళ్ళని. సో పోలీసులు కూడా, నార్సింగ్ పోలీసులను కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఏదో అయ్యిందిలే, పెద్ద పెద్ద క్రైమ్ని మనం చేయలేకుండా ఉన్నాం, దీన్ని ఎవడో పరోటాడు చేసి అనుకొని వదిలేయకుండా వాళ్ళు జాగ్రత్తగా సీసీటీవీలు అన్ని చూసి ఆ రూట్ లో ఏమేమి ఉన్నాయి, తర్వాత అక్కడ సెల్ ఫోన్ టవర్ టెక్నాలజీ ఉంటది. అంటే ఆ టైంలో ఏ ఫోన్లు అక్కడ ఆన్ లో ఉన్నాయి అవన్నీ చూసి, ఎందుకంటే అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కువ ఫోన్లు ఉండే అవకాశం లేదు. అవన్నీ చూసి ఆ ఫోన్లను ట్రాక్ చేసి ఆ నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరు మీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కనుక్కొని ఇలాగంతా చేసి చాలా జాగ్రత్తగా కష్టపడి పట్టుకున్నారు. సో వాడి పేరు ఏంటంటే వడ్డే నాగరాజు, 26 సంవత్సరాలు, పుప్పాలగూడలో ఉంటాడు. వాళ్ళ నేటివ్ ప్లేస్ మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం చాకల్పల్లి గ్రామం. అతని మీద గతంలో ఎటువంటి క్రిమినల్ కేసు లేదు. అయితే వాడు పనిపాట్లేక తిరుగుతున్నాడు. వాడు మామూలుగా అయితే బానే ఉన్నాడు, చూడ్డానికి బాగానే ఉన్నాడు. మెంటల్ గా కూడా ఏమీ సైకోగానో అలాగా లేడు.
అంటే మనం చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు సైకోనో పర్వర్టెడ్ అని అలా కనబడరు, మామూలుగానే ఉండేవాళ్ళు కూడా చేస్తారు. చేసేటప్పుడు తెలుస్తుంది ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి అదేదంటారు కదా, పబ్లిక్ అందరూ మంచి వాళ్ళుగానే ఉంటారు, ప్రైవేట్ దీంట్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఎవరు లేనప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఆ మధ్య కూడా ఒక అమ్మాయి జాగింగ్కి వెళ్ళినప్పుడు వాడు బానే ఉన్నాడు, ఆ అమ్మాయిని చూసి వాడు మాస్టర్బేట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. వాడిని వీడియో తీద్దాం అనుకునేసరికి వాడు తిరిగేసి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోయే వీడియో తీసింది అమ్మాయి. దాని మీద కూడా ఆ అమ్మాయినే చాలా మంది తప్పు, నువ్వు అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎవడైనా ఇంకా అలాగే చేయకుండా. అమ్మాయి వాకింగ్ అప్పుడు ఇంకా ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటది, వాకింగ్ ఇప్పుడు మనం అట్లయితే మాస్టర్ బెడ్ ఓపెన్ ఓపెన్ ప్లేస్ లో అలా వాడిని తప్పు పట్టాలి, కానీ ఆ అమ్మాయిని తప్పు పడుతున్నారు. కామెంట్లు చూస్తే, నేను కామెంట్లు చూస్తాను ఎక్కువ, ఇలాంటివి చూస్తే దారుణంగా ఉన్నారు. అమ్మాయి అది కూడా చెప్పింది వీడియోలో, మీరు అది అలా అంటారు, నేను ఇంకా సైకిల్ తొక్కడం, వాకింగ్ రన్నింగ్ చేయడానికి నేను ఇలాంటి బట్టలు వేసుకోకుండా, ఆ బట్టలు ఏమో అశ్లీలంగా లేవు, ఆమెకి కంఫర్టబుల్ గా ఉండేవి వేసుకునింది అంతే. సో అలాగే వేసుకుంటూ వీడు ఎలాగా ఆమెను చూసి అక్కడ మాస్టర్బేట్ చేసుకుంటాడు. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే పర్వర్టెడ్ సైకాలజీ ఉంటదండి వీళ్ళకి. ఈ పర్వర్టెడ్ సైకాలజీ ఉన్న వాళ్ళకి ఇట్లాగా లోన్లీగా ఉన్న స్త్రీలు ఇట్లా కుదురుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి ఇలాంటి పనులు చేయాలనిపిస్తుంది వీడికి. ఇప్పుడు ఆమెను అలా చేయడం వల్ల ఒక ప్లెజర్, ఒక కంట్రోల్. ఎందుకంటే మామూలుగా జనం ఉన్నప్పుడైతే ఆమె దగ్గరికి కూడా పోలేని పరిస్థితి ఉంటది ఇలాంటి వాళ్ళకి. అంటే నేను కూడా ఇలాంటి వాళ్ళని తాగగలను, నేను వాళ్ళని అబ్యూజ్ చేయగలను అనేది వాడికి ప్లెజర్ ఇస్తుంది. ఈ ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్ ఉంటది వాళ్ళకి. సో ఈ ప్లెజర్ కోసం వాడు ఒక థ్రిల్ వస్తుంది, వాడు వెళ్ళి చెప్పుకుంటాడు కూడా ఫ్రెండ్స్ తో, వెళ్తుందో ఆంటీ వెళ్తుందో లేకపోతే ఇంకోటి వెళ్తుందో, ఇలా చేశాను తెలుసా, షాక్ అయిపోయింది తెలుసా, ఇదని వాడు చెప్పుకుంటాడు వాళ్ళ సర్కిల్లో. సో ఇలాగా అతనికి ఒక ప్రైడ్, ఒక థ్రిల్, అది అతని పాయింట్ ఆఫ్ లో. కానీ ఈమె పాయింట్ ఆఫ్ లో ఇది ఒక హారిపిక్ సిచ్యువేషన్. ఆమె ఎక్కడా కూడా ఒంటరిగా పోవడానికి భయపడిపోతుంది. ఇప్పుడు బిడ్డను తీసుకురావాలి, ఎవరిని పంపిస్తారు, ఎవరు లేరు, తను వెళ్ళి తీసుకురావాలి. తను వెళ్ళి ఎండలో పాపను మోసుకొని వెళ్తుంటే వీళ్ళు ఇలా చేస్తే ఆమెకి ఇంకా ఎట్లా ఉంటది. నిన్న కూడా సార్ మహారాష్ట్రలోనే ఒక కార్ లోనే క్యాబ్ లో ఎక్కారంట ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వెనక ఆవిడ ఉన్నారు, ముందు డ్రైవర్ మాస్టర్బేట్ చేస్తూ ఉన్నాడు. అవును, అవి కూడా చాలా సార్లు దారుణం సార్ అసలు. అదే అంటే వీళ్ళు ఏం చేయలేరు మనల్ని అన్న ఒక ఇది ఉంటది. సో ఆ వల్నరబుల్ కండిషన్ లో ఉన్న వాళ్ళని చూసి ఇలా చేయడం, సో అది వీళ్ళకి ఎలా ఉంటది అనేది వాళ్ళు ఊహించరు. వాళ్ళ ప్లెజరు, వాళ్ళ సెల్ఫ్ ఇదే ఉంటది. సో అందుకని తనైతే స్ట్రాంగ్ గానే వీళ్ళు డీల్ చేశారని చెప్తున్నారు బుడ్డే నాగరాజుని. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడు అతని మైండ్, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు సైకలాజికల్ ప్రొఫైలింగ్ కూడా పోలీసులు రిలీజ్ చేస్తే ఇంకొంత అర్థం చేసుకోవడానికి మనకు ఇది ఉంటది. రెండోది, ఇప్పుడు కొంత గ్యాప్ ఉండి ఇలాగ వెళ్ళాలన్నప్పుడు స్త్రీలు కూడా జాగ్రత్తగా ఎట్లా చేయాలి, అది ప్రాబ్లం. వాళ్ళు అంటే ఆటోలోనో అట్లా పోవడం ఇంపార్టెంట్, వీళ్ళు నడిచి తక్కువ దూరమైన ఆటో పెట్టుకొని పోవడం అలాంటివి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ దూరమే కదా అనుకుని ఆమె వెళ్ళుంటది. సో ఏదేమైనా స్త్రీలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఎవడు ఉన్నాడు ఏంటి, ఏమైతే చూసుకునే దానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆమె కష్టపడి వెనకాల ఎవరు ఎలా చూస్తుంది, వెనక నుంచి చూసుకుంటే వెళ్ళలేదు కదా, వీడు సడన్ గా వచ్చి చేశాడు. నేను ఒకసారి ఇక్కడ మన అమీర్పేట దగ్గర సార్ వెళ్తూ ఉంటే ఆ ఎదురుగా అమ్మాయిలు నలుగురు నడుచుకుంటూ వస్తున్నారు, బైక్ మీద రివర్స్ ఆపోజిట్ లో వెళ్తానా బ్రెస్ట్ మీద టచ్ చేసి వెళ్ళిపోయారు. చాలా మంది పాప అమ్మాయి అసలు అటు ఇటు చూసి ఒకటే ఏడుపు, అసలు దారుణంగాను. వాళ్ళకి పాపం ఆ వీడియోలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. ముందు కూడా ఒక ఇద్దరు బైక్ వెళ్తూ ఒక ఇద్దరు అమ్మాయిలను అలా చేస్తే వాళ్ళని పట్టుకున్నారు. అంటే షీ టీమ్స్ కూడా గట్టిగానే పనిచేస్తున్నాయి, సరిపోరు అనమాట, ఎంతమంది వీళ్ళు ఉంటారు. అసలు చాలా మంది అమ్మాయిలు ఇది ముఖానికి ఇది కట్టుకోవడం కూడా ఇలాంటి వాళ్ళు వీళ్ళు వెంటబడి చేస్తున్నారని ముఖాలకు కట్టుకుపోతున్నారు.
సో పోనీ అలానే టీ షర్ట్ కూడా వేసుకోలేదు, జనరల్ ఇలా చూడీదార్ వేసుకొని కప్పుకొని నార్మల్ అవేం లేదు, పలానా డ్రెస్ వేస్తేనే అట్లా లేదు. అనేది అవన్నీ అబద్ధాలు. అవును, మా బుద్ధిగా ఉన్నా వీళ్ళకి కుదిరినప్పుడు చేస్తారు. వీ కెన్ ఆ రష్ లేదంటే ఎవరు లేనప్పుడు లేరు, లేదా బాగా రష్ ఉన్నప్పుడు నన్నేమి పట్టుకోలేరు అనుకున్నప్పుడు ఎక్కువగా ఈ మధ్య టీనేజర్స్ లో ఇది కల్చర్ పెరిగింది. బైక్స్ బెదిరించడం, వాళ్ళకి థ్రిల్ కల్చర్ ఉంటది, తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. సో దాని మీద పోలీసులు కూడా ఎక్కువ పెడుతున్నారు, ఖచ్చితంగా బెటర్ గా సరిపోదు. కూర్చుంటారు చెప్పండి. కొన్ని రూట్స్ అయితే నిజంగా ఇప్పటికీ అందుకని ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే మిగతా వాళ్ళకి భయం ఉంటది, వాళ్ళకి శిక్ష కరెక్ట్ గా పడి దాన్ని ప్రచారం గట్టిగా చేసి అబ్బాయి వీడియో తీసి వాడు ఎందుకు చేశాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి కొంత చెప్పగలిగితే కొంతమంది కనీసం స్ట్రిక్ట్ గా ఉంటది. నేను నెక్లెస్ రోడ్ లో వాకింగ్ వెళ్తుంటే బైక్ లో చేస్తారు, అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటది, వాళ్ళు అప్పుడప్పుడు ఆపి చెక్ చేస్తుంటారు, అయినా వీళ్ళు వినరు. వాకర్స్ ని బెదిరిస్తూ భయపెడుతూ దగ్గరకు వచ్చి చేయడం, దగ్గరకు ఇవన్నీ చేస్తుంటారు. ఈ కల్చర్ ని చేయడం అనేది పోలీసులకు కూడా అంత ఈజీ కాదు, బట్ దే ఆర్ ట్రయింగ్. సో ఏదేమైనా ఇది చాలా దారుణమైన విషయం, పోలీసుల్ని అయితే అభినందించాలి, ఇమీడియట్ గా పట్టుకోగలిగారు ఇతన్ని. అంతవరకు బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి, జరిగినప్పుడు కూడా ఏం చేయలేము, ఉండాలి. ఒకటి, రెండోది దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈమె నుంచి అంటే ధైర్యంగా నిలబడి వాడెవడో వచ్చి వెళ్ళిపోయాడు అని భయపడిపోయి ఏడుస్తూ ఇంట్లో కూర్చోకుండా నిలబడి కంప్లైంట్ ఇచ్చి చేయడం, వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేయడం, దీన్ని అప్రిషియేట్ చేయాలి. దీని నుంచి విమెన్ కూడా ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళు సిగ్గుపడి నేను తప్పు చేసినట్టు ఫీలింగ్ అవుతారు చాలా మంది, మనం ఏదో తప్పు చేసాం, అది కాకుండా ధైర్యంగా నిలబడి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సీసీటీవీలు ఉంటాయి కాబట్టి పట్టుకోవడం అనేది చేస్తారు. అందుకని ఉమెన్ ఎప్పటికప్పుడు గట్టిగా ఫైట్ చేయాలి, అది చేస్తా ఉంటే కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్.